గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది. గత 2 ఏళ్లుగా కొంతమేర స్తబ్దుగా ఉన్న నిర్మాణ రంగం 2025 ఏడాదితో కాస్త నిలదొక్కుంది. క్రమంగా మందగమనం నుంచి కోలుకొని మెల్లమెల్లగా స్పీడ్ అందుకుంటోంది. భాగ్యనగరంలో ఇంటి కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి నుంచి ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 2025లో పర్వాలేదనిపించిన నిర్మాణ రంగం ప్రీమియం, లగ్జరీ అమ్మకాలపైనే ఆధారపడింది. ₹1 కోటి నుంచి ₹4 కోట్ల సెగ్మెంట్లోని ఇళ్ల అమ్మకాల ద్వారా గ్రేటర్ సిటీ రియాలిటీ కొంతమేర నిలదొక్కుందని లెక్కలు చెబుతున్నాయి. నిర్మాణ రంగం 2025 విశ్వనగరంలో జోరు మీదున్న నిర్మాణ రంగం. హైదరాబాద్ లో లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలదే పై చేయి. ప్రీమియం ఇళ్ల కొనుగోళ్ల వైపే మొగ్గు చూపిన హైదరాబాదీలు. సాధారణ ఇళ్లతో పోలిస్తే లగ్జరీ ఇళ్లకు భారీగా పెరిగిన డిమాండ్. 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. ఏడాది ప్రారంభంలో ఇళ్ల అమ్మకాలు ఆశాజనకంగా లేకపోయినా మార్చి నుంచి మెల్లమెల్లగా అమ్మకాల్లో వేగం పెరిగింది. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రీమియం హౌసింగ్ కు 2025లో క్రేజ్ పెరిగింది. ₹1.5 కోటి ఆ పైన ఉన్న ధరల ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో 75 లక్షల లోపు ఉన్న ఇళ్లకు అంతగా డిమాండ్ లేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2025లో 8,630 యూనిట్లు కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 2024లో 13,890 యూనిట్లు అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన యూనిట్లను పరిశీలిస్తే 2024తో సరిపోల్చితే 2025లో అఫోర్డబుల్ హౌసెస్ లో 38% తగ్గుదల ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 2025 నవంబర్ నాటికి సుమారు 11,035 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024లో ఉన్న 12,735 యూనిట్లతో పోల్చితే అఫోర్డబుల్ లో 11% తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ లో ప్రీమియం హౌసింగ్ అంటే ₹1.5 కోటి కంటే అధిక ధరల శ్రేణిలోని ఇళ్లు 2025లో 8,205 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024తో పోల్చితే భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ₹1 కోటి పైన విలువ చేసే ప్రీమియం హోమ్స్ అమ్మకాల్లో 28% వాటా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ప్రీమియం హౌసింగ్ పై హైదరాబాదీలు మక్కువ పెంచుకుంటున్నారని చెప్పొచ్చు. హైదరాబాద్ లో 2025లో ₹1 కోటి ఆ పైన ఇళ్లకు సంబంధించి 37% రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2025లో 10,661 యూనిట్లు అందుబాటులోకి రాగా 2024తో పోల్చితే 4% తగ్గుదల ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇళ్ల ధరల పెరుగుదల 9%గా నమోదైంది. మార్కెట్ కనుక తీసుకుంటే మిగతా స్టేట్స్ తోటి కంపేర్ చేస్తే మట్టుకు మనం కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా కూడా లాస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే క్యాలెండర్ ఇయర్లో 4th అనుకున్నా కూడా లేదా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3rd క్వార్టర్ అనుకుంటే కనుక మనకు బెటర్గానే గ్రోత్ కనపడుతూ వస్తుంది. అంటే మనకు ఫస్ట్ జనవరి టు ఆగస్టు వరకు ఉన్నటువంటి వాతావరణానికి అండ్ ఆగస్టు తర్వాత ఉన్నటువంటి ఇప్పటి వాతావరణానికి కనుక తీసుకుంటే మనకు చాలా మార్పులు ఉన్నాయి. అండ్ రెండోది ఏంటంటే ఈ 25 అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాంది. 2025లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పెరిగాయి. 2024తో పోలిస్తే 2025లో 31% వృద్ధి నమోదైంది. ఇక ఆఫీస్ అద్దెలు సగటున 9% పెరిగినట్టు తెలుస్తోంది. ప్రీమియం హోమ్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను నడిపించింది లగ్జరీ ప్రీమియం ప్రాపర్టీలేనని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ₹1.5 కోటి నుంచి ₹4 కోట్ల పైబడిన ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సెగ్మెంట్ 28% వృద్ధిని సాధించింది. క్వార్టర్ కనుక తీసుకుంటే అది స్లోగా అప్వర్డ్ స్పైరల్ అంటే మనకు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అవడం కానీ చాలా యాక్టివిటీస్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేయడం కానివ్వండి, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి రావడము అండ్ హైదరాబాద్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక టాపిక్ అవడం. అంటే మన కొన్ని భూములు వెల్లం వేసినప్పుడు అది హై మార్కెట్ పోతున్నప్పుడు హైదరాబాద్ లో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అటెన్షన్ మట్టుకు
మనము దేశవ్యాప్తంగా మనం గ్రాప్ చేయడం జరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కనుక తీసుకుంటే రెండు రకాల మనకు ఇది ఉంటుంది. ఒకటేమో డొమెస్టిక్, ఇంటర్నల్గా ఉన్నటువంటి కన్జంప్షన్, ఇంటర్నల్గా ఉన్నటువంటి మనుషులు, ఇన్వెస్టర్స్ అండ్ హోమ్ సీకర్స్ వాళ్ళు తీసుకోవడం ఒకటి. అండ్ బయట ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే మనకు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఇక్కడ మనకు హైదరాబాద్ మార్కెట్ బాగుంది కదా అని వచ్చేటువంటి వాళ్ళది కూడా బాగుంటుంది ఇక్కడ. మరోవైపు నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఉండే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ మాత్రం ఒడిదుడుకులకు గురైంది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు సగటున ఎస్ఎఫ్టీకి 6,164 రూపాయలు ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో సప్లై డిమాండ్ అసమతుల్యత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025లో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు, విక్రయాలు ప్రారంభంలో 25% తగ్గినట్లు కనిపించిన ఏడాది చివరికి వచ్చేసరికి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కోకాపేట్లో ఇళ్ల ధరలు ఎస్ఎఫ్టీ 9,100 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 6 నుంచి 16% వరకు పెరిగాయి. మనీ సర్క్యులేట్ అవుతున్నప్పుడే కానీ ఏదైనా జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 2025లో ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్ అనేది ఫస్ట్ ఆగస్ట్ వరకు జరిగింది. అది ఆగస్టు తర్వాత కనుక మనం తీసుకుంటే మనకు కొంచెం బెటర్గా ఉన్నా కూడా మనం దాన్ని ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గవర్నమెంట్ తరఫున కానీ అండ్ పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దాన్ని కొంచెం మనం పుష్ చేయాలి, మనం బయటికి రావాలి. ఇది ఆలోచించకపోతే మనమే లాస్ అవుతాము. ఎందుకంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు, ఇన్ఫ్లేషన్ ఏం తగ్గదు, ప్లస్ ఇంకోటి ఏమి ఉండదు. అండ్ ఆ టైం పీరియడ్లో ఏ రేట్లు పడిపోవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏది తగ్గదు, ఏది పెరిగేదే తప్ప. సో 25ను దృష్టిలో పెట్టుకొని మనం 25 ఆలోచిస్తే వాటికి డెఫినెట్గా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే 2025లో రియల్ ఎస్టేట్ రంగం పరిమాణం కంటే క్వాలిటీకి అధిక ప్రాధాన్యతనిచ్చింది. అఫోర్డబుల్ హౌసింగ్ లో మందగమనం ఉన్నప్పటికీ ప్రీమియం, ఆఫీస్ స్పేస్, లీజింగ్ రంగాలు చక్కని వృద్ధిని నమోదు చేశాయి.